హలో అండి. ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే పనీర్ ఆమ్లెట్ లంచ్ బాక్స్‌లోకి, మామూలు మీల్స్‌లోకి దేనికైనా సరే స్నాక్‌గా కూడా బావుంటది. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 2 ఎగ్స్‌ని ఇలాగా మొత్తం బాగా ఇలా బీట్ చేస్తే బాగా పఫీగా చక్కగా ఆమ్లెట్ చక్కగా ఉబ్బుతుంది. బావుంటది కూడా. టేస్ట్ కూడా బావుంటది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీ ఇష్టాన్ని బట్టి ఏసుకోండి. ఎక్కువైనా బానే ఉంటది. అలాగే బాగా సన్నగా తరగాలండి. క్యాప్సికమ్ మాత్రం బాగా సన్నగా తరిగేస్తే బావుంటది. అలాగే టమాటాలు కూడా అనమాట. అన్నీ సన్నగా తరిగితేనే బావుంటది. పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి మీ కారాన్ని బట్టి ఏసుకోండి. కొంచెం అల్లం తురుము ఏస్తేనే మీకు మంచి రుచి, వాసన అన్నీ బావుంటది. కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్ మాత్రం చాలా తగ్గిచ్చేసుకోండి. ఎందుకంటే ఈ కూరలన్నిటిలో కూడా క్యాప్సికమ్ ఇలాంటి వాటిలో కొంచెం ఉప్పు ఉంటది. జాగ్రత్తగా చూసేసుకోండి. కారం మీ రుచిని బట్టి, కారం ఘాటుని బట్టి ఏసుకోండి. మిరియాల పొడి కంపల్సరీ ఏస్తే బావుంటది. అది మీ ఇష్టం. కానీ ఆమ్లెట్‌కి ఎప్పుడు మిరియాల పొడి మంచి టేస్ట్ ఇస్తది. పన్నీర్‌ని ఇలా బాగా తురిమేసేసుకుంటే బావుంటది. చేత్తో గానీ, లేతే క్యారెట్ తురుముతో గానీ తురిమేసి కొంచెం ఇలా ఎక్కువేసుకున్నా బానే ఉంటది. అలా అని మరీ ఎక్కువేసుకుంటే ఆమ్లెట్ అంత బాగా రాదు మనకి. జిగురు ఉండదనమాట. అంతా పన్నీరే ఉండిపోద్ది. కొత్తిమీర కూడా సన్నగా తరిగిందేసి ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని, ముక్కలన్నీ కూడా సన్నగా ఎందుకు తరగాలంటే ఆమ్లెట్ ఎంతో సేపు ఉడకదు కదండీ! అందుకని చెప్పి ముక్కలు పెద్దవైతే బావుండదు. పచ్చి పచ్చిగా ఉంటది. నూనె ఇలా బాగా వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ నూనె ఎయ్యాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తం వేడెక్కిన తర్వాత ఇలా ఏసేసి పెద్ద సెగ మీద నూనె వేడెక్కిన తర్వాత ఏసి ఇప్పుడు మాత్రం సెగ తగ్గిచ్చేసేయండి. ఇలా ఆమ్లెట్ అంతా ఇలా సర్దేసేసి చక్కగా మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయండి. ముక్కలన్నీ మగ్గుతాయి. అలాగే మంచి ఉడికే బావుంటదనమాట. ఇలా కొంచెం సేపు అంతా సిమ్‌లోనే ఉంచండి. అప్పుడే మీకు ముక్కలు ఉడికినట్టుగా అవుతాయి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి అస్సలు బాగోదండి. ఇలా ఏగింది అనుకున్నప్పుడు అడుగున మాడిపోద్దేమో జాగ్రత్తగా చూసుకుని ఇలా తిప్పేసుకుంటే సరిపోద్దండి. అంతా సిమ్‌లో ఉంటే చక్కగా ఈ కలర్ వస్తది. పెద్ద సెగ పెడితే పైన రంగు వస్తది కానండి, లోపల ముక్కలు ఉడకవు, పన్నీర్ కూడా ఇదవ్వదు. అస్సలు టేస్ట్ బాగోదు. ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టొద్దండి. రెండో వైపుకి తిప్పిన తర్వాత ఆవిరిలాగా పట్టి క్రంచీగా ఉండదు. ఇప్పుడు చక్కగా కాలుతది. మొత్తం కాలిపోయిన తర్వాత ఇలా మొత్తం సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుంటే అయిపోయింది. ఎగ్స్‌లోను, పన్నీర్‌లోను మంచి ప్రోటీను ప్లస్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి హెల్తీ అండి. అలాగే టేస్ట్ కూడా బావుంటది. రైస్‌లోకి, చపాతీలోకి తర్వాత స్నాక్‌గా చాలా బావుంటది.